హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు క్రిసిస్ క్వశ్చన్లో మన రెసిపీ వచ్చేసి నువ్వులుండలండి. ఈ నువ్వులుండల్ని చాలా క్విక్గా, చాలా ఈజీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ నువ్వుల లడ్డు చేసుకున్న తర్వాత ఆ బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తానండి. సో ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు వరకు నువ్వుల్ని తీసుకోవాలి. ఇలా నువ్వుల్ని 5 to 10 మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా సరే నువ్వులు తొందరగా మాడిపోతాయి. సో ఈ వేయించుకున్న నువ్వుల్ని ఇంకా వేయించుకోకపోయిన నువ్వుల్ని తేడా మీకే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇలా వేయించుకున్న ఈ నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా గోరువెచ్చగా చల్లారిపోవాలి. ఇలా అయిన తర్వాత 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి. ఈ బెల్లము ఇలా తీసుకుంటేనే ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా తీసుకున్న వాటిని పైనగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఉండలుగా చుట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా 5 మినిట్స్లో మనం నువ్వులుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నువ్వుల్లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వుల్లో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. నువ్వుల్లో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా నువ్వుల్లో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 వంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి పిల్లలకి, లేడీస్కి చాలా మంచిది. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ నువ్వుల లడ్డూని రోజుకొకటి కాకపోయినా రోజు విడిచి రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల లడ్డూని తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.